హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న షేర్ చేసిన వీడియోలో ప్రిన్సెస్ కట్ గురించి చెప్పాను కదా, కొన్ని టిప్స్ అనేది. ఈ వీడియోలో ఏంటంటే స్టార్ నెక్స్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి. స్టార్ నెక్స్కైనా స్క్వేర్ నెక్స్కైనా ఇలా మూలల దగ్గర మనం పైపింగ్ వేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా కొత్తగా కుట్టేవాళ్ళు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. మనం పైపింగ్ థ్రెడ్ వేయడం ఎలా, స్క్వేర్ నెక్స్కి ఎలా వేయాలనేది చూపిస్తాను, చూడండి. స్టార్ నెక్స్కి కూడా ఈజీగా వేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది ఉండదు. ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నానో, చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఈజీ మెథడ్లో మీరు కూడా వేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్గా కట్ చేసుకున్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని కుట్టు పెట్టేసుకోవాలి. స్క్వేర్ నెక్కి ఇలా కుట్టు పెడుతున్నప్పుడు మనం స్క్వేర్ మూల ఎక్కడైతే తిరుగుతుందో ఆ మూల దగ్గరకు వచ్చేసరికి క్లాత్ని చిన్న ఫోల్డ్ చేసుకోండి. ఆ మూల దగ్గర క్లాత్ని ఫోల్డ్ చేసుకొని అక్కడి వరకు కుట్టు వేస్తూ నీడిల్ని కిందికి ఆపుకోవాలండి. ఆ ప్లేస్లో చూడండి, ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. అక్కడ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ మూల దగ్గరకు వచ్చేసరికి నీడిల్ని కిందికి ఉంచాలండి. ఉంచిన తర్వాత మనం క్లాత్ను తిప్పాలి. అప్పుడు బ్లౌజ్ క్లాత్ను తిప్పుకోవాలి. అలా నీడిల్ని కిందికి దించకుండా డైరెక్ట్ నార్మల్గా కుట్టేసుకుంటూ పోతే అక్కడ స్క్వేర్ లాగా తిరగదు, మామూలుగా రౌండ్ నెక్ లాగా వచ్చేస్తుంది. సో కొంచెం ఇది చూసుకొని కుట్టండి. నేను ఈ వీడియోలో ఎలా కుట్టానో కొంచెం అబ్జర్వ్ చేసి చూసుకొని కుట్టండి, మీకు పర్ఫెక్ట్గా అక్కడ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా కత్తెరతో చిన్న కచ్చుకలు ఇచ్చుకోండి. కొంచెం మనం పైపింగ్ వేసేటప్పుడు క్లాత్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. నేను చూపిస్తున్న విధంగా మీరు చూసి కుట్టుకోండి, బాగా వస్తుంది. ఈ విధంగా నీట్గా పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని లోపల సైడు నీట్గా మలుచుకోవాలి. ఈ విధంగా మలుచుకుంటూ కుట్టు పెట్టేసుకోవడమే, అంతే అండి, సింపుల్గా. ఇందులో ఇంకేం లేదు. స్క్వేర్ నెక్ దగ్గర షేప్ ఎలా వస్తుందో అనుకుంటారు కదా, టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఇప్పుడు చూసారు కదా ఎలా కుట్టానో, ఈజీగా స్క్వేర్ నెక్ అయితే వచ్చింది కదా. మీ ముందే కుట్టి చూపిస్తున్నాను కదా, అంతే. వీడియో కూడా స్లోగా పెట్టి చూపిస్తున్నానండి, ఫాస్ట్గా కాకుండా మీకు అర్థం కావాలని. సేమ్ ఇలాగే కుట్టుకోండి. స్క్వేర్ నెక్స్కి కూడా ఈజీగా పైపింగ్ వేసుకోగలుగుతారు. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత దాని పక్క నుంచి ఇంకొక కుట్టు వేసుకోండి, నీట్గా ఉండిపోతుంది. మనం ఆల్రెడీ పైపింగ్ వేసే క్లాత్ని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ రివర్స్ నుంచి కుట్టేయాల్సిన పని కూడా ఉండదు. పైనుంచి ఒక చెస్ట్ పావించి మందం గ్యాప్ ఇచ్చేసి పక్క నుంచి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా నీట్గా కుట్టేసుకోండి, బాగుంటుంది చూడడానికి. ఎడ్జెస్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా స్క్వేర్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో, చూడండి. షేప్ కొంచెం కూడా ఎక్కడ కూడా షేప్ డిస్టర్బెన్స్ అవ్వలేదండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.